ఒక అమ్మాయికి ఎలా హక్కులు ఉన్నాయో, ఒక అబ్బాయికి ఎలా హక్కులు ఉన్నాయో, ఒక ట్రాన్స్ ఉమెన్ కూడా ఉంది. రాజ్యాంగంలో ఎవరి హక్కు వాళ్ళు పొందడానికి ఉంది కదా ఆల్రెడీ. కానీ సపరేట్ గా పెట్టడం అంటే ట్రీట్ అనేది చేయడం అనేది తప్పి నేను ట్రీట్ చేయడం అని ఒప్పుకోలేదు. ఒక ట్రాన్స్ ఉమెన్ గా పుట్టడము నా యొక్క అది నా ఇష్టం అని చెప్తాను ఒకటి, నా రైట్స్ ని పొందడం కూడా నా యొక్క బలం అని చెప్తాను. ఇక్కడ సొసైటీ ఎందుకు వీళ్ళను సపరేట్ పెడుతుంది అనేది సొసైటీ పక్కన పెట్టలేదు, మేము పక్కన పెట్టుకున్నామండి. ఒక ట్రాన్స్ ఉమెన్ గా మేము ఏదైనా సాధించగలుగుతామని చెప్పి మేము చూపించుకోగలుగుతాను. సొసైటీ పక్క పెట్టలేదు, సొసైటీ వీళ్ళని చెప్పేసి పక్క పెట్టలేదు. మాకు మేము ట్రాన్స్జెండర్ గా మాకు కావాలని చెప్పేసి పోరాడుతున్నాం. ఇప్పుడు మేమందరం ఫీమేల్ గా ఉన్నాం, మా ఫీమేల్ ఇచ్చేయమని ఇచ్చేస్తారు వాళ్ళు ఈజీగా. కానీ మాకు ట్రాన్స్జెండర్ గా ఓటర్ ఐడి కావాలి, ట్రాన్స్జెండర్ గా మాకు ఆధార్ కార్డ్ కావాలి, ట్రాన్స్జెండర్ గా రేషన్ కార్డ్ కావాలి. ఇప్పుడు ఒకప్పుడు మా ట్రాన్స్ ఉమెన్స్ కి రేషన్ కార్డ్ కూడా ఓటర్ ఐడి ఏం లేకుంటది. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కి ఓటర్ ఐడి ఉంది, రేషన్ కార్డ్ ఉంది, పాన్ కార్డ్స్ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ప్రతి దానికి పాస్పోర్ట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఓకే, ఏ ఇయర్ వచ్చింది మ్యామ్ ఇది? మేము కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేశాం మా రైట్స్ కోసం పొందడం, అప్లై చేయడానికి. అవి పోరాడుతూ ఇప్పుడున్న సొసైటీ వరకు ఇప్పుడు మా ట్రాన్స్ అందరికి కూడా ఓటర్ ఐడీస్ ప్రతి ఒక్క కాలంలో కూడా టీజీ అనే కాలం సెపరేట్ గా వచ్చేసింది. సూపర్. మా రైట్స్ మేము కొంతవరకు మేము వినియోగించుకుంటున్నాం ఇప్పుడు.